అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మ్యాన్హట్టన్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారితో సహా 5గురు మృతి చెందినట్లు తెలుస్తుంది. సిఎన్ఎస్ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వేగాస్ కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. గ్రౌండ్ సెంట్రల్ స్టేషన్, రాక్ ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్లకు సమీపంలోనే మిడ్ టౌన్ మాన్హట్టన్లోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక భవనం పైన కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. ఆ ప్రాంతంలో పలు 5 స్టార్ హోటల్స్, కోల్గేట్ పామ్లిమ్, ఎడిటింగ్ సంస్థ, కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. దీనిపై అమెరికన్ పోలీసులు మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. Cover back! Cover back! Back up! Back up! Back up!